మిసెస్ మణిరావు మరి సిద్ధంగా ఉన్నారండి మనకి వాక్యం అందించడానికి. ఇది అతి ప్రాముఖ్యమైన సమయం. ఓవర్ టు మణి. ప్రకాశం ఇచ్చినటువంటి పెద్దలందరికీ కూడా హృదయపూర్వక వందనాలండి. ఈరోజు ఒక సాహస వనిత గురించి పరిశుద్ధ గ్రంథం నుంచి మనం కొన్ని పాఠాలు నేర్చుకుందామండి. ఆమె పేరు బైబిల్ గ్రంథంలో రాయబడలేదు, కానీ చాలామంది స్త్రీల పేర్లు బైబిల్ గ్రంథంలో రాయబడలేదు. వారి ఊరు పేరుని బట్టి ఆమెను పిలుస్తున్నట్లుగా మనం చూస్తాం. ఫర్ ఎగ్జాంపుల్, ఘనరాలైన స్త్రీని షునేమీరాలు అని అంటాం కదా. ఇంకొక స్త్రీ సారేపతి విధవరాలు, ఆమె ఊరు పేరుని బట్టే సారేపతి విధవరాలు అని కూడా మనం పిలుస్తాం. అట్లాగే ఈమె పేరు కూడా వ్రాయబడలేదు, కానీ ఈమె చేస్తున్నటువంటి సాహసమే అంతా ఇంత కాదు. ఈమె ఎంతో దైవభక్తి కలిగినటువంటి స్త్రీగా మనము చూస్తున్నాం. ఆమె గురించి తెలుసుకునే ముందు ఇప్పుడే మనం చదువుకున్నటువంటి వాక్యంలో 50వ వచనము నేను చదువుతున్నాను చూడండి. తరువాత అబీమెలెకు తెబేసుకు పోయి తెబేసునొద్ద దిగి దాన్ని పట్టుకొనెను. తెబేసు అది ఒక పట్టణము పేరు. తెబేసు, ఈ స్త్రీ పేరు ఏంటంటే తెబేసు స్త్రీ అనవచ్చు. ఈ స్త్రీని తెబేసు స్త్రీ అనవచ్చు. తర్వాత అబీమెలెకు తెబేసుకు పోయి తెబేసునొద్ద దిగి దాన్ని పట్టుకొనెను. ఎందుకు పట్టుకున్నాడంటే దాన్ని కాల్చి పడేద్దామనేసి పట్టుకున్నాడు. అంతకుముందు కొన్ని పట్టణాలు కాల్చేశాడు, చాలామందిని చంపేశాడు. ఈ అబీమెలెకు ఎవరు? అబీమెలెకు అని అంటే అది మనిషి పేరు కాదు, కానీ కొన్ని టైటిల్స్ ఉంటాయన్నమాట. ఇప్పుడు ఫరోని ఎలాగా అక్కడ పరిపాలన చేసేవాళ్ళని, ఐగుప్తుని పరిపాలన చేసేవాళ్ళని ఫరోలు ఎలా అంటారో, రష్యాని పరిపాలించే వాళ్ళని చక్రవర్తి జార్జ్లని ఎట్లా అంటారో, అలాగే ఈ తెబేసు పట్టణాన్ని లేక ఈ రాజ్యాన్ని పరిపాలించే వాళ్ళని అబీమెలెకు అని అంటారనమాట. అలాంటిది అబీమెలెకు అని అంటే అర్థము నా తండ్రి రాజు అని అర్థము. ఇంత మంచి పేరు పెట్టుకున్నటువంటి ఇతను ప్రవర్తన ఎంత క్రూరంగా ఉందంటే, ఘోరం కూడా కాదు, క్రూరంగా ఉంది అని అంటే అంతా ఇంత కాదు. ఆ విషయం చెప్పే ముందు ఈ తెబేసు అని అంటే కూడా ఒకసారి అర్థము తెలుసుకుందాము. తెబేసు అని అంటే తెబేసు పట్టణం గురించి కదా ఆమెకి ఆ పేరు వచ్చింది. తెబేసు అంటే ప్రకాశించు లేక బ్రైట్నెస్ అని అర్థము. బ్రైట్నెస్, ప్రకాశించు అని అర్థము. ఎంత ప్రకాశించిందంటే నిజంగా ఆమె పేరు ఈరోజు కూడా మనం చదువుకుంటున్నామంటే ఆమె చేస్తున్న కార్యం ఎంతో గొప్ప కార్యముగా మనము కొనియాడదగినదిగా ఉంటుందన్నమాట. ఆ పట్టణము నడుమ ఒక బలమైన గోపురముండగా స్త్రీ పురుషులు పట్టణపు యజమానులను అక్కడకు పారిపోయి తలుపులు వేసుకొని గోపుర శిఖరం మీదకి ఎక్కిరి. ఎంత భయానకమైనటువంటి సిచ్యుయేషన్ అంటే, ఒక టెర్రరిస్టులు వస్తే కనుక అందరూ ఎట్లా వణికిపోతారో అలాగా ఈ అబీమెలెకుని చూసి అంతగా మునిగిపోతూ ఉన్నటువంటి పరిస్థితి అన్నమాట. అసలు ఈ అబీమెలెకు ఎవరు? మనందరికీ తెలుసు, జడ్జెస్. ఇస్రాయేలీలు కానాను నుంచి కానాను పట్టణానికి వెళ్ళే ముందు 40 సంవత్సరాలు మోషే ఇస్రాయేల్ని ఎంతో చక్కగా నడిపిస్తారు. ఆఫ్టర్ దట్ ఆయన కానాను చేరలేరు, కానీ కొన్ని పరిస్థితుల వల్ల యెహోషువ గారు నడిపిస్తూ ఉంటారనమాట. యెహోషువ గారు చనిపోయిన వెంటనే, యెహోషువ గారు ఉన్నప్పుడైతే ఎరుకో గోడలు పడగొట్టడము, పెద్ద పెద్ద యుద్ధాలు చేయటం మనకు తెలుసు. యెహోషువ గారు కూడా చనిపోయిన తర్వాత ఏముందంటే భయంకరమైనటువంటి పరిస్థితులు. ఇశ్రాయేలీలు వారు రాజు లేకపోతే ఎంతో భయంకరంగా ప్రవర్తిస్తారు. మనకి 18వ అధ్యాయం న్యాయాధిపతులు 1వ వచనంలో ఒక మాట ఉంటుంది, వారికి రాజు లేడు. 18వ అధ్యాయము 1వ వచనము, న్యాయాధిపతులు 18:1. ఆ దినములలో ఇశ్రాయేలులకు రాజు లేడు. 19వ అధ్యాయం 1వ వచనము, ఇశ్రాయేలులకు రాజు లేని దినములలో భయంకరమైన 19వ వచనంలో 19వ చాప్టర్లో అయితే ఒక స్త్రీని 12 ముక్కలు చేసినట్లుగా మనము చూస్తాం అనమాట. ఇంకా అంత డీటెయిల్గా వెళ్ళట్లేదు, కానీ అలాంటి ఘోరమైన పరిస్థితుల్లో వారికి రాజు లేనటువంటి సమయంలో ఈ అబీమెలెకు నేనే రాజు అని వస్తాడనమాట. తర్వాత 21వ అధ్యాయము లాస్ట్ వచనంలో కూడా ఈ మాటే ఉంటుంది, ఇశ్రాయేలీలకు రాజు లేడు. 21వ అధ్యాయం అంటే ఆఖరి అధ్యాయము.
25వ వచనంలో ఇశ్రాయేలీలకు రాజు లేడు. అలాగే రాజు లేని సమయంలో వాళ్ళ ఇష్టానుసారంగా వాళ్ళు జీవిస్తూ ఉన్నప్పుడు దేవుడు కొంతమంది న్యాయాధిపతులను పుట్టిస్తారు, లేపుతారనమాట. సంసోన్ని ఆయనే పుట్టించారు కదా, ఒక మంచి అభిషేకాన్ని ఇచ్చి, అతనికి ఒక పవర్ని ఇచ్చి, ఆత్మాభిషేకాన్ని ఇచ్చి, మరి ఆ శత్రువులు నశింప చేయుటకు ఆయన ఎన్నుకున్నారనమాట. అలాగే న్యాయాధిపతులు ఎంతమంది ఉన్నారంటే ఈ న్యాయాధిపతుల గ్రంథంలో 13 ఉన్నారు. వారిలో ద గ్రేట్ లేడీ దెబోరా కూడా ఉందన్నమాట. మనందరికీ తెలుసు దెబోరా గురించి. అయితే ఆమె కూడా వీరిలో ఉంది. మొదటి న్యాయాధిపతి ఒత్నీయేలు అయితే 40 సంవత్సరాలు పరిపాలన చేశాడు. రెండవ న్యాయాధిపతి ఏహూదు, ఆయన 80 సంవత్సరాలు పరిపాలన చేశాడు. ఏహూదు పరిపాలన చేసినప్పుడు దేశం నిమ్మళంగా ఉంది. ఈమె దెబోరా కూడా 40 సంవత్సరాలు చేశారు. ఆమె పరిపాలన చేసినప్పుడు కూడా దేశము నిమ్మళముగా ఉంది. ఈయన నేను చెప్పేటువంటి ఆయన అబీమెలెకు 6వ వాడు అనమాట. అంతకుముందు గిద్యోను, ఈ గిద్యోను కుమారుడే న్యాయాధిపతి. గిద్యోను కుమారుడే ఆయన కూడా న్యాయాధిపతి. గిద్యోను 3 టెస్టులు పెడతాడు ప్రభువుని, నిజంగా నువ్వు ప్రభువేనా అని అనేసి 3 టెస్టులు పెడతాడు. అందుకని దేవుడు కూడా 3 టెస్టులు పెట్టాడు ఆయనకి. అది తర్వాత నేను మీకు చెప్తాను. గిద్యోను అసలు ఎలా ఎలక్ట్ చేయబడాడంటే, అలాంటి పరిస్థితులు అంటే ఎంత భయానకమైనటువంటి పరిస్థితులు అంటే, వీళ్ళు ఇశ్రాయేలీలు పంట వేసుకుని లేకపోతే ఇంకేదైనా కానీ గోధుమలు కానీ ఇంకా బార్లీ కానీ ఏమైనా పంటలు వేసుకుని ఫ్రూట్స్ కానీ ద్రాక్ష పంటలు కానీ ఏమన్నా వేసుకుని కరెక్ట్గా కట్ చేసుకుని ఇంట్లోకి తెచ్చుకుందాం అనే సమయానికి శత్రువులు వచ్చి మొత్తము ఆ పంట అంతా తీసుకుని వెళ్ళిపోయేవారు. వీళ్ళు నోరెత్తేటువంటి పరిస్థితి కాదనమాట. అలాంటి భయంకరమైనటువంటి కష్టపడతారు, పనిచేస్తారు, వీళ్ళు నోటి వరకు రాదనమాట. అలాంటి పరిస్థితిలో న్యాయాధిపతులు 6వ అధ్యాయం 1వ వచనంలో ఒక మాట చూద్దాం మనం. ఇశ్రాయేలు యెహోవా దృష్టికి దోషులైనందున యెహోవా 7 ఏండ్లు వారిని మిద్యానీయులకు అప్పగించెను. దోషులైపోతారండి. ఇప్పుడు చూడు, వీళ్ళు దోషులైపోతూ ఉంటారు. ఎందుకు దోషులు అవుతారంటే ఇష్టానుసారంగా దేవునికి వ్యతిరేకంగా జీవిస్తూ ఉంటారు. మిద్యానీయుల చెయ్యి ఇశ్రాయేళ్ల మీద హెచ్చాయని గనుక వారు మిద్యానీయుల ఎదుట నిలవలేక కొండల్లో ఉన్న వాగులను, గుహలను, దుర్గములను తమకు స్థిరపరచుకొనిరి. ఇప్పుడు తెబేసు సిస్టర్ గురించి తెబేసు గురించి మనం చదువుకున్నప్పుడు కూడా వాళ్ళు కూడా గోపురం ఎక్కారు, శత్రువులకు భయపడిపోయి గోపురం ఎక్కారు అని మనము చూస్తూ ఉంటాం అన్నమాట. దుర్గాలు కట్టుకుని అక్కడ వాళ్ళు ఉండేవాళ్ళంట. ఇశ్రాయేల్ విత్తన తర్వాత మిద్యానీయులు అమాలేకులను తూర్పున ఉండు వారును తమ పశువులను గుడారములను తీసుకొని మిడతల దండంత విస్తారంగా వారి మీదకి వచ్చి, ఎలా వచ్చేవాళ్ళు? ఒక 100 మంది 200 మంది కాదు, విస్తారమైనటువంటి జనాంగంగా వచ్చేవాళ్ళంట. మిడతల దండ ఎట్లా వస్తుంది ఆ విధంగా వచ్చి వారి మీదకి వచ్చి వారి ఎదుట దిగి గాజాకు పోవునంత దూరమున భూమి పంటను పాడు చేసి ఒక గొర్రెను కానీ ఎద్దును కానీ గాడిద కానీ జీవన సాధనమని మరి దేనిని కానీ ఇశ్రాయేలుకు ఉండనీయలేదు. వారును వారి ఒంటెలను లెక్కలేక ఉండెను. దేశమును పాడు చేయుటకు వారు దానిలోనికి వచ్చిరి. ఇశ్రాయేలీలు మిద్యానీయుల వలన మిక్కిలి హీన స్థితికి హీన దశకు వచ్చినప్పుడు వారు యెహోవాకు మొర్రపెట్టిరి. మిక్కిలి హీన దశకు వచ్చినప్పుడు వారు యెహోవాకు మొరపెట్టినట్లు మనం ఇక్కడ చూస్తూ ఉన్నామన్నమాట. అలా మొరపెట్టినప్పుడు గిద్యోను దేవుడు పట్టుకుంటాడు. పరాక్రమైన బలాఢ్యుడా, కమ్అవుట్, నువ్వు వీరి మీదకి యుద్ధానికి పో అనంటే గిద్యోను ఒక 32,000 మందిని యుద్ధానికి తీసుకుని వెళ్ళడానికి రెడీ అవుతాడు. అయితే దేవునికి ఈయన 3 టెస్టులు పెట్టాడు కదా, దేవుడు కూడా ఈయనకి 3 టెస్టులు పెట్టాడు అనమాట. 32,000 మంది అక్కర్లేదు, నువ్వు ఇంకా తగ్గించేసి వాళ్ళని ఫిల్టర్ చేసి అని చెప్తారు దేవుడు. అంటే అయ్యో బాబోయ్ 32,000 మంది నేను చాలా తక్కువ అనుకుంటుంటే వాళ్ళేమో లక్షల్లో ఉంటే అసలు విపరీతంగా ఇసుక రేణువులంత విస్తారమైన జనాన్ని వేసుకుని వాళ్ళు చుట్టుముట్టుతుంటే 32,000 మందితో నేను ఎలా చేయగలనని నేను బాధపడుతుంటే ఇంకా వీళ్ళని తగ్గించమంటావేంటి ప్రభు అంటే, లేదు అక్కర్లేదు అన్నానంటే 10,000 మందికి తగ్గించేస్తారు. 10,000 మందిని తగ్గించిన తర్వాత మళ్ళీ వీళ్ళని తీసుకుని వెళ్ళి ఇప్పుడు వెళ్ళమంటావా ప్రభువా యుద్ధానికి అని అంటే, లేదు 10,000 మంది కూడా అక్కర్లేదు, నీకు
300 మంది చాలు అని ఇంకా అదంతా నేను ఎలాబరేట్ చేయట్లేదు, షార్ట్కట్లో చెప్తున్నాను. 300 మంది చాలు అని అంటారు. 300 మంది చాలా, 300 మందితోటి మేము చేయగలమా ఇంత యుద్ధము అని అంటే 300 మంది కూడా అక్కర్లేదు, నువ్వు ఒక్కడవే వెళ్ళు అని అంటాడు. ఒకసారి చూద్దాం రండి. 7వ అధ్యాయం న్యాయాధిపతుల గ్రంథం 7వ అధ్యాయము 9వ వచనము. ఆ రాత్రి యెహోవా అతనితో ఇట్లా నీవు లేచి దండి మీదకు పొమ్ము, నీవు లేచి ఒక్కడనే వెళ్ళమంటాడు. ఒక్కడనే. చూసారండి, నీ చేతికి దాన్ని అప్పగించేదను, పోవుటకు నీకు భయమైన ఎడల నీ పనివాడైన పూరాతో వెళ్ళు అని అంటాడు. పనివాడైనటువంటి పూరాతో వెళ్ళాలట. పనివాడిని సహాయం తీసుకుని అప్పటికి ఆయన వెళతాడనమాట. వెళ్ళినప్పుడు ఏం జరుగుతుందంటే ఆ దండులోకి వెళ్ళినప్పుడు ఆ దండులో కొంతమంది మాట్లాడుకుంటూ ఉంటారు. ఏమని మాట్లాడుకుంటారంటే, అరే నాకు ఈరోజు ఒక కళ వచ్చింది, ఆ కళ ఇది అని అంటే పక్కన ఉన్న ఫ్రెండ్ చెప్తాడు, అరే ఇది కళభావం ఇది ఏంటంటే ఎవల రొట్టె ఒకటి మిద్యానీల దండులోకి దొర్లి ఒక గుడారమునకు వచ్చింది, దాన్ని పడగొట్టి తల క్రింది చేసినప్పుడు ఆ గుడారం పడిపోయిందని చెప్పాను. అందుకు వాని చిలికాడు ఏమంటాడంటే, ఇది ఇశ్రాయేలుడైన యోవాషు కుమారుడగు గిద్యోను ఖడ్గమే కానీ మరేమీ కాదు అని అంటాడు అనమాట. తన కలభావాన్ని చెప్తాడు. దేవుడు మిద్యానీయులను ఆ దండంతటిని అతని చేతికి అప్పగింపబోచున్నాడని ఇతను గిద్యోను తెలుసుకుని ఇంకా 1000 ఏనుగులంత బలం వచ్చేస్తుంది అనమాట. ఒక్కడిని నేను ఎలా వెళ్ళగలను, 300 మందితో నేను ఎలా చేయగలను, 32,000 మందితో నేను ఎలా చేయగలను అని ఎలాగైతే భయపడిపోయి ఉన్నాడో, ఎప్పుడైతే ఆ దండులోకి వెళ్ళి దేవుడు మరి మోషేని ఈ కర్ర తీసుకో, ఈ కర్రతోటి నీకు అద్భుతాలు చేపిస్తానన్నప్పుడు మోషే కర్ర కింద పడేసినప్పుడు ఎంత అద్భుతము జరిగిందో, ఆ కర్రను తీసుకునే కదా ఇశ్రాయేల్ జనాంగాన్ని అందరిని నడిపించుకోవడానికి వచ్చాడు. ఆ విధంగా ఈయన ఈ ఒక్క కలభావం విన్నప్పుడు గిద్యోను ఏమని అంటాడంటే, గిద్యోను ఖడ్గమే కానీ మరేమీ కాదని అంటాడు. ఇంకా నాకు చాలా ధైర్యం వచ్చేసిందని తన మనసుని నిబ్రపరచుకుని ధైర్యం తెచ్చుకుని ఇంకా యుద్ధానికి వెళ్తాడండి. వాళ్ళ యుద్ధ ఆయుధాలు ఏంటి ఒకసారి చూద్దాం రండి. 7వ అధ్యాయంలోనే 20వ వచనం. అట్లు ఆ 3 గుంపుల వారు బూరలను ఊదుచు ఆ కుండలను పగలగొట్టి ఎడమ చేతిలో దివిటీని కుడి చేతిలో ఊదుటకు బూరలను పట్టుకొని యెహోవా ఖడ్గము గిద్యోను ఖడ్గము అని కేకలు వేసిరి. లాస్ట్కి 300 మందిని తీసుకుని వెళ్ళి 3 పార్ట్స్గా చేస్తాడనమాట. 3 పార్ట్స్గా చేసి దేవుడు ఏ విధంగా అయితే చెప్తాడో ఆ విధంగా ఎరుగగోడలు ఏ విధంగా కూలిపోయినాయో ఆ విధంగా ఇక్కడ కూడా మనము చూస్తూ ఉంటాం అన్నమాట. అలా బూరలు ఊదినప్పుడు మరి కుండలు పగలగొట్టినప్పుడు గొప్ప శబ్దం చేసినప్పుడు శత్రువులందరూ పారిపోతారు. ఎంత గొప్ప విక్టరీ గిద్యోను ద్వారా వచ్చిందంటే, ఆ గిద్యోనికి పుట్టినటువంటి కుమారుడే ఈ అబీమెలెకు. ఈ గిద్యోని ఎంత మంచివాడో, అతనికి 70 మంది కుమారులు ఉన్నారండి. గిద్యోనికి అఫీషియల్లీ 70 మంది కుమారులు ఉన్నారు, అతనికి చాలామంది భార్యలు ఉన్నారు. సో మనం ఇంకా ఆ విషయాలన్నీ చూడాలంటే ఎవరన్నా నోట్ చేసుకుంటే కనుక 8వ అధ్యాయం 29వ వచనంలో 29వ వచనం దగ్గర నుంచి ఉంటాయి అతనికి ఎంతమంది కుమారులు ఉన్నారు. అయితే ఆ అఫీషియల్గా ఉన్న కుమారులు 70 మంది అయితే అన్అఫీషియల్గా ఉన్నటువంటి ఉపపత్నికి పుట్టినటువంటి కుమారుడే ఈ అబీమెలెకు. ఈ అబీమెలెకు వాళ్ళ ఊరు వెళ్ళి, వాళ్ళ మమ్మీ వాళ్ళ ఊరు వెళ్ళి, నేను ఈ 70 మంది ఏలటం మంచిదా, నేను ఒక్కడనే మిమ్మల్ని ఏలటం మంచిదా అనేసి స్వీట్ వర్డ్స్ వాళ్ళకి చెప్పి మరి వాళ్ళని మచ్చిక చేసుకుని, మీరు నా పక్షాన ఉండండి, నేనే మీకు రాజునవుతాను అని ఒక మాయ మాటలు చెప్పి వాళ్ళని ఒప్పిస్తాడనమాట. 9వ అధ్యాయము న్యాయాధిపతుల గ్రంథము 9వ అధ్యాయము 2వ వచనం నుంచి మనం చూసినట్లయితే, చేసి షెకెము యజమానులందరూ విన్నట్లుగా వారితో మాట్లాడి, మీకేది మంచిది, యెరుబ్బయలు యొక్క కుమారుడైన 70 మంది మనుషులందరూ మిమ్మలను ఏలుట మంచిదా, ఒక్క మనుషుడు మిమ్మల్ని ఏలుట మంచిదా, నేను మీ రక్త సంబంధి ఏమని చెప్తున్నాడంటే, నేను మీ రక్త సంబంధిని. చాలామంది ఈ సంఘాలు కూడా ఇప్పుడు ఇలాగే వచ్చేసినాయి, మనవాళ్ళం అనేసుకుంటూ మనవాళ్ళము అంటే ఒక్కొక్క వర్గానికి ఒక్కొక్క సంఘం అయిపోయిందండి నవేడేస్. అలాగా నేను మీ వాడిని, మీరు
నేను మిమ్మల్ని పరిపాలన చేస్తాను, కాబట్టి మీరు నాకు ఓటేయండి, మీరు నా పక్షాన ఉండండి అని బ్రతిమలాడుకుని ఒప్పించుకుని వాళ్ళందరినీ కూడా ఇతని పక్షాన తిప్పేసుకుంటాడనమాట. ఆ విధంగా వీరి పక్షాన తిప్పేసుకుని భయంకరమైనటువంటి పరిస్థితి ఏర్పడుతుంది అక్కడ. ఏమంటే ఆ 70 మందిని ఒకే రాతి మీద చంపేస్తాడండి. రాజకుమారులని 70 మందిని ఒకే రాతి మీద చంపేస్తాడు ఈ అబీమెలెకు. నేను ఇంతకుముందు ఒక మాట చదువుతాను. 2వ తిమోతి పత్రిక 4వ అధ్యాయంలో 4వ అధ్యాయం 3వ వచనంలో, ఎందుకనగా జనులు హితబోధన సహింపక దురద చెవులు గలవారే తమ స్వకీయ దురాశలకు అనుకూలమైన బోధలను తమ కొరకు పోగు చేసుకొనిరి. ఎలాగైపోయారంటే నవేడేస్ అంత ప్రాస్పరిటీ గాస్పెల్ ఎక్కువైపోయిందండి. నిజంగా నవేడేస్ ఆ స్వస్థతలు ఈ స్వస్థతలు, ఏదో కర్చీఫ్ తెచ్చుకోండి మీకు స్వస్థత కలుగుతుంది, ఆయిల్ తెచ్చుకోండి స్వస్థత కలుగుతుంది, ఈ ఆయిల్ కొనుక్కుంటే మీకు స్వస్థత, ఈ చందా పంపిస్తే మీకు స్వస్థత, ఇలాంటి ప్రాస్పరిటీ గాస్పెల్స్ నవేడేస్ ఎక్కువైపోయాయండి. అంచకాలంలో మనం జీవిస్తున్నాము. 2వ తిమోతి పత్రికలో 4వ అధ్యాయంలో ఏం చెప్తున్నాడంటే, జనులు హితబోధను సహింపక, హితబోధన అంటే ఇక్కడ మనకి సంఖ్య కూడా వేశారు, ఆరోగ్యకరమైన బోధ. ఎందుకనగా జనులు హితబోధను సహింపక, మంచి బోధను సహింపక దురద చెవులు గలవారై తమ స్వకీయ దురాశలకు అనుకూలమైన బోధకులను తమ కొరకు పోగు చేసుకొని, అలాంటి దినాల్లోకి వచ్చేసామండి మనం. ఇలాంటి ప్రాస్పరిటీ గాస్పెల్స్ ఎక్కువైపోయి గుంపులు వారికి ఇష్టమైనటువంటి బోధకులను ఏర్పాటు చేసుకుని వెళ్ళిపోతున్నటువంటి దినాల్లో మనం జీవిస్తున్నాం. మాకు ఇలాంటి దినాల్లో ఇంత మంచి ఫెలోషిప్ని దేవుడు మాకు అనుగ్రహించినందుకు మేము ఎంతగానో దేవుని స్తుతిస్తూ దేవునిలో ఆనందిస్తూ ఉన్నామండి. ఈ షాలోమ్ ఫెలోషిప్ ద్వారా నిజంగా ప్రతి సేవకులు ప్రత్యేకమైనటువంటి మంచి అనాయింట్ టాలెంట్ కలిగినటువంటి వారిని ఈ గ్రూప్లో మేము చూస్తున్నామండి. ప్రతి ఒక్క సేవకులు కూడా నిస్వార్థమైన సేవ చేస్తూ వారి యొక్క సమయాన్ని వెచ్చిస్తూ దేవుని కొరకు ప్రయాసపడేటువంటి చక్కని దైవ సేవకుల్ని ఈ గ్రూప్ ద్వారా మేము చూస్తున్నామండి. మంచి సాక్ష్యం కావాలండి. మనం 100,000 మెసేజెస్ ఇవ్వటం కాదు, కానీ మన జీవితమే అనేకుల్ని ఇన్స్పైర్ చేసేటట్లుగా ఉండాలండి. ఇతను ఏం చేశాడంటే, పనికి మాలినటువంటి వారిని డబ్బిచ్చి అల్లరి జనాంగాల్ని కూడబెట్టుకుని ఈ 70 మందిని వచ్చి ఒక్క రాతి మీద చంపేసినట్లుగా ఈ 9వ అధ్యాయం 4వ వచనంలో మనం చూస్తామండి. న్యాయాధిపతులు 9వ అధ్యాయము 4వ వచనంలో, అప్పుడు వారు బయల్బేరీతు గుడిలో నుండి 70 తులముల వెండి తెచ్చి అతనికి ఇగా వాటితో అబీమెలెకు అల్లరి జనమును కూలికి పెట్టుకొనెను. వారు అతని వశము నుండి. తర్వాత ఒకడు ఒఫ్రాలో ఉన్న తన తండ్రి ఇంటికి పోయి యెరుబ్బయలు కుమారులను తన సహోదరులునైన ఆ 70 మంది మనుషులను ఒక్క రాతి మీద చంపెను. యెరుబ్బయలు చిన్న కుమారుడైన యోతాము మాత్రమే దాగి ఉండి తప్పించుకొనెను. ఈ 70 మందిలో ఆ విధంగా భయంకరంగా ఒక్క రాయి మీద, ఇతను చాలా బలాఢ్యుడు అనమాట, చాలా బలాఢ్యుడు. ఒక్క రాతి మీద 70 మందిని చంపాడంటే ఎంత క్రూరుడండి. ఒకళ్ళని కాదు, ఇద్దరిని కాదు, 10 మందిని కాదు, 30 మందిని కాదు, 70 మందిని ఒక్క దినమునే ఒక్క రాతి మీద చంపేశాడంటే, యోతాము అనేటువంటి ఇతను ఒక రాజు, వీళ్ళు 70 మందిలో ఒక అతను తప్పించుకుని పారిపోయి వచ్చి ఏమని ఎగ్జాంపుల్ చెప్తాడంటే, మనము ఇక్కడ చాలామందికి ఈ ఇలస్ట్రేషన్ తెలిసిందే. చెట్లు ఉంటాయన్నమాట. యేసుప్రభు ఏ విధంగా అయితే ఉపమానాలు చెప్పారో వాళ్ళకి అర్థమయ్యేటట్టు ఒక ఉపమానాన్ని చెప్తాడనమాట. షెకెము యాజకులారా, మీరు నా మాట వినేడలా దేవుడు మీ మాట వినును. ఏంటంటే, చెట్లు తమ మీద రాజును ఒకని అభిషేకించుకున్న వలనని మనసు కలిగి బయలుదేరి మమ్మల్ని ఏలండి అని ఒలివి చెట్టు దగ్గరికి, అంజూరపు చెట్టు దగ్గరికి, ద్రాక్ష చెట్టు దగ్గరికి, ఈ విధంగా అన్ని చెట్ల దగ్గరికి తిరుగుతాయి అన్నమాట. అయితే మాకు టైం లేదు, మేము మా మాధుర్యాన్ని
మా మనుషులకి దేవునికి ఇవ్వకోకుండా రాజుగా నిలబడి ఇటు అటు తిరగడానికి లేము, మాకు చాలా పనులు ఉన్నాయి, వెళ్ళానని అంటే ఆఖరికి ముళ్ళ చెట్టు దగ్గరికి వెళితే ముళ్ళ చెట్టు ఏమని అంటుందంటే, మనకి ఈ ఇల్లస్ట్రేషన్ తెలిసిందే, ఉపమానం తెలిసిందే. ఇక్కడ ఈ ముళ్ళ చెట్టు, ఆ ముళ్ళ చెట్టు ఏమంటుంది, నేనే రాజుని, రండి, మీరు కనుక వచ్చి నా మాట వినపోతే అగ్ని నాలో నుంచి బయలుదేరి మిమ్మల్ని అందరినీ కాల్చి పడేస్తుంది అని అంటారు. అన్నప్పుడు ఆ ఎగ్జాంపుల్ చెప్పి ఆ ముళ్ళ చెట్టే ఈ అబీమెలెకు, మంచి చెట్లు ఎవరు మిమ్మల్ని పరిపాలన చేయలేదు, ఈ ముళ్ళ చెట్టే ఈ అబీమెలెకు అని వాళ్ళకి అర్థమయ్యే రీతిలో చెప్తే వీళ్ళు కొంచెం అర్థం చేసుకుంటారు. ఎందుకంటే ఈ 70 మందిని చంపేసిన విషయము వీళ్ళు బాగుగా గ్రహిస్తారు. షెకెము నివాసులు కానీ చుట్టుప్రక్కల ఉన్నవారు కానీ, అమ్మో ఇంత క్రూరుడా, ఇతను మమ్మల్ని వెళ్తే కనుక మమ్మల్ని బ్రతకనివ్వడు. అలాగే ఏం చేస్తాడంటే ఇతను ఒక షెకెము పట్టణాన్ని తగలబెట్టేసి వచ్చేసి ఏం చేస్తాడంటే ఈ యొక్క బేతేసు పట్టణాన్ని కూడా తగలబెట్టడానికి వస్తాడనమాట. పని వాళ్ళని సమకూర్చుకుని చుట్టుముట్టేసినప్పుడు ఈ సాహస వనిత అని నేను చెప్పాను కదా, ఈ తరువాత అన్న విషయము మనం ఇక 50 వచనంలో 9వ అధ్యాయం 50 వచనంలో, తర్వాత అబీమెలెకు తెబేసుకు పోయి తెబేసునొద్ద దాగి దాన్ని పట్టుకొనెను. ఇక్కడ తరువాత అన్న విషయం గురించి మీకు ఈ స్టోరీ అంతా చెప్పవలసి వచ్చింది. అయితే అలాగ జరుగుతున్న సమయంలో ఈ పట్టణాన్ని కూడా చుట్టుముట్టు వేయటానికి వచ్చినప్పుడు ఈ స్త్రీ సాహస వనిత ఏం చేసిందంటే ఈ ఒక తిరుగటి రాతిని ఆ యొక్క గోపురం మీదకి పట్టుకుని వెళ్ళిందండి. ఎంత వీరవనిత అని చెప్పాలి కదా. తిరుగటి రాతిని ఇంత లావున ఉంటుంది, అది దాన్ని మోయటమే కష్టము. ఎవ్వరికి తెలియకోకుండా ఆమె ఏ విధంగా బట్టలో చుట్టుకుని ఏ విధంగా పైకి ఎక్కడమే మామూలుగా నడవటమే కష్టం అన్నమాట. అలాంటిది ఈ రాయి, పెద్ద బండ రాయి, తిరుగటి రాయిని తీసుకుని ఎలాగా గోపురం పైకి ఎక్కిందో అది ఊహించడానికే చాలా కష్టంగా ఉంటుందనండి. యెహోవా నామము బలమైన దుర్గము, నీతిమంతుడు అందులోటి పరిగెత్తుకుని వెళ్ళి సురక్షితంగా ఉంటాడు అని 18 ప్రొవర్బ్స్లో మనకి ఆ మాటలు మనం చూస్తాం. 18వ అధ్యాయం 10వ వచనంలో యెహోవా నామము బలమైన దుర్గము, నీతిమంతుడు అందులోనికి పోయి సురక్షితంగా ఉంటాడట. మరి ఆ విధంగా సురక్షితంగా ఉండటం కోసం వాళ్ళు గోపురం ఎక్కుతారు. వారు ప్రాణాలు రక్షించుకోవటం కోసం గోపురం ఎక్కుతారండి. ఈ సాహస వనిత ఈమె గురించి చెప్పాలంటే అనేక విషయాలు ఉన్నాయి. నేను క్లుప్తంగానే కంప్లీట్ చేస్తాను. ఈలోపు వీళ్ళందరూ ఈ యొక్క దేశవాసులందరూ అంటారు కదా, గిద్యోను దగ్గరకు వచ్చి ఒకసారి అని అంటారు కదా, ఆ ఒక్క మాట నేను చదివేసి ముందుకు వెళ్తాను. గిద్యోను దగ్గరకు వచ్చి అంటారు కదా, అయ్యా మీరు చాలా చక్కగా పరిపాలన చేశారు, మీరు కానీ మీ పిల్లలు కానీ మమ్మల్ని ఏలాలి కానీ ఇంకొకళ్ళు మమ్మల్ని ఏలకూడదు అని వచ్చి అడిగినప్పుడు గిద్యోను అంటాడు, నేను మిమ్మల్ని ఏలను, నా కుమారులు కూడా మిమ్మల్ని ఏలరు, దేవుడే మిమ్మల్ని ఏలాలి అని అంటాడు. ఆ ఒక్క మాట నాకు ఎంతో ఇష్టమైన మాట. 22వ వచనము 8వ అధ్యాయము న్యాయాధిపతులు 8:22. అప్పుడు ఇశ్రాయేలీయులు గిద్యోనుతో, నీవు మిద్యానీయుల చేతిలో నుండి మమ్మల్ని రక్షించితివి కనుక నీవును నీ కుమారుడును మమ్మల్ని ఏలవల్లని చెప్పిరి. అందుకు గిద్యోను, నేను మిమ్మల్ని ఏలను, నా కుమారులు మిమ్మల్ని ఏలకూడదు, యెహోవా మిమ్మల్ని ఏలినని చెప్పాను. ఎంత చక్కని మాటలండి. యెహోవానే మనల్ని ఏలాలి. తర్వాత ఈ 13 మంది న్యాయాధిపతులు ఏలిన తర్వాత ఇంకొక న్యాయాధిపతి వస్తారు. సమూయేలు గ్రంథంలో మనం ఇద్దరు న్యాయాధిపతులని చూస్తాం. ఎవరంటే ఏలి. హన్నా వెళ్ళి ప్రార్థన చేస్తుంది కదా, ఏలి గారు కూడా ఒక న్యాయాధిపతి. దాని తర్వాత సమూయేలు గారు పుడతారు కదా, ఆ సమూయేలు గారు కూడా ఒక న్యాయాధిపతి. ఆ న్యాయాధిపతులను కూడా మనము చూస్తాము అక్కడ. అప్పుడు సమూయేలు కాలంలో కూడా వాళ్ళు, మాకు రాజు కావాలి, చుట్టుప్రక్కల వాళ్ళకి రాజులు ఉన్నారు, మాకు రాజు కావాలి, నువ్వు ముసలోడివి అయిపోయావు కదా అని అక్కడ అన్నప్పుడు యెహోవా ఎంతో బాధపడతారనమాట. యెహోవా దేవుడు, యావే దేవుడు ఎంతో బాధపడతారు, హృదయంలో
హృదయం కొంచెం గాయమవుతుంది అనమాట. అందుకే నేనేమో ఈయన అంటాడు, దేవుడే మిమ్మల్ని ఏలాలి కానీ నేను కాదు, నా కుమారులు కాదు అని చక్కని మాట అంటాడు అనమాట. అందుకే గిద్యోను అంటే దేవునికి చాలా ఇష్టమైపోయాడు. అంత మంచి గిద్యోనికి ఇలాంటి దుర్మార్గుడైనటువంటి కుమారుడు, ఉపపత్ని ద్వారా పుట్టినటువంటి కుమారుడు బహు దుర్మార్గుడిగా మనం చూస్తున్నామండి. ఎంతమందిని పట్టణ పెట్టుకున్నాడంటే ఈ అబీమెలెకు అనేవాడు వేలకు వేల మందిని పట్టణాలు కాల్చేసి దుర్మార్గంగా ప్రవర్తించినట్లు చూస్తాం అనమాట. ఈ దుర్మార్గుడిని చంపడానికి అక్కడ ఎంతోమంది వారియర్స్ ఉండి ఉంటారు కదా, యుద్ధ వీరులు ఉండి ఉంటారు. ఇశ్రాయేలు ప్రజల్లో వాళ్ళకి చాలామంది యుద్ధ వీరులు. దేవుడు ఏం చేశాడంటే ఇశ్రాయేలు ప్రజల్ని, నాకు ఈ మాట అంటే చాలా ఇష్టం, ఒకసారి చదివి వినిపిస్తాను. న్యాయాధిపతులు 3వ అధ్యాయము 1 నుంచి చదువుతున్నాను చూడండి. ఇశ్రాయేలీయులకును కానానీయులకును జరిగిన యుద్ధములన్నింటినీ చూడని వారిని శోధించి ఇశ్రాయేళ్ల తరం వారికి అనగా పూర్వము ఆ యుద్ధములను ఏమాత్రము చూడని వారికి యుద్ధము చేయ నేర్పునట్లు యెహోవా ఉండనిచ్చిన జనములు ఇవి. కొంతమందిని ఎడగొట్టేశారు, కానాన్ దేశాన్ని వాళ్ళకి ఇచ్చారు ప్రభువారు. వెళ్ళగొట్టిన తర్వాత కొంతమందిని ఉంచారట. అసలు ఆ కొంతమందిని ఎందుకు ఉంచారు అని ఆలోచన చేసినట్లయితే నిజంగా ప్రభువారి ప్రణాళిక ఎంత బాగుంటుందంటే, మరి పెద్ద పెద్ద యుద్ధాలు చేసిన వాళ్ళు మోషేని నడిపించుకుని వచ్చిన తర్వాత రెఫదీంలో వాళ్ళు దిగినప్పుడు అహరోనుని హూరు మోషే చేతులను బలపరుస్తూ చేతులెత్తి మోషే ప్రార్థిస్తున్నప్పుడు యెహోషువ వెళ్ళి యుద్ధం చేస్తాడు కదా. అంత ఘోరమైనటువంటి యుద్ధం జరుగుతుంది. అలాగా ఎంతోమందిని ఓడించినటువంటి ఈ ఇశ్రాయేలీలు అందరూ కూడాని ఆ యొక్క 40 సంవత్సరాల ప్రయాణంలోనే చనిపోతారండి. ఇద్దరు మాత్రమే ఆ జనరేషన్లో కానాను పరమ కానాను చేరతారు. యెహోషువ కాలేబులు మాత్రమే ఆ కానాను చేరతారు. అలా ఆ ఇద్దరు మాత్రమే ఉంటారు ఆ జనరేషన్లో. కానీ మిగతా వాళ్ళందరూ సుమారుగా 20 లక్షల కాల్బలం వెళుతుంది కదా, 6 లక్షలేమో